సార్ ఇప్పుడు మనం ఆల్మోస్ట్ మనిద్దరం చాలా రోజుల నుంచి మనిద్దరికి మంచి ఫ్రెండ్‌షిప్ ఉండింది. ఓకే. కానీ నిన్న ఈవినింగ్ మీకు కాల్ చేసినప్పుడు నేను చందు గారు అని మాట్లాడాను. అండ్ అసలు ఏంటి సార్ ఎందుకిట్లా జరిగింది అని చెప్పి మీతో మాట్లాడాను గానీ, చందు గారి గురించి నేను మీతో అసలు నెగెటివ్‌గా ఏమైనా మాట్లాడానా? మాట్లాడలేదు. బయట మీడియాలో ఇంత జరుగుతుంది. అండ్ మీకు ఇంకొక విషయం చెప్తాను. ఇప్పటివరకు నేను ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. కెమెరా ఎదురుగా చెప్తున్నా. చందు గారు చనిపోయే ముందు రోజే నేను చందు గారితో మాట్లాడా. ఓకే. మాట్లాడితే అదే రోజు ఆయన బెంగుళూరు నుంచి వచ్చారు. మీకు కూడా తెలుసు కదా! మార్నింగ్ బెంగుళూరు నుంచి అవునవును. వచ్చారు. అవును. 10:00కి నేను కాల్ చేశా ఆయనకి. నేను అసలు హైదరాబాద్‌లో లేను నిజానికి. కాల్ చేసి ఇట్లా సో అండ్ సో ఇంతకుముందు మేడంతో కూడా నేను మాట్లాడాను. అంటే అప్పుడు పవిత్ర గారి గురించి మాట్లాడాను. ఎందుకంటే నాకు అసలు వీళ్ళిద్దరి రిలేషన్ గురించి క్లారిటీ లేదు. సో మేడం అంటే నాకు అప్పుడు ఈ శిల్ప గారి పిక్చర్ తెలీదు అసలేమి. అయితే ఇట్లా మాట్లాడాను. నాకు మీ ఇంటర్వ్యూ కావాలి చందు గారు అన్నా. అంటే ష్యూర్ అండి చేద్దాము. ఒక్కటే మాట ఇంటర్వ్యూవా అన్నారు ఫస్ట్. అవునండి. ఇంటర్వ్యూ కావాలి. మాట్లాడాలి కొంచెం. అంటే ఏదేదో రాస్తున్నారు, ఏదేదో వస్తుంది కదా! ఒకసారి క్లారిటీగా మాట్లాడదాము అని జెప్పేసి అన్నా. అంటే, అయితే ఓ పని చేయండి బెంగుళూరు నుంచి ఇప్పుడే వచ్చాను నేను. కొంచెం చిన్న చిన్న ఎంఆర్ఐలు అవి చెకప్స్ ఉన్నాయి నాకు. మీరు 2:00 తర్వాత ఇంటర్వ్యూ అరేంజ్ చేసుకోండి అన్నారు. వెంటనే ఛానెల్‌కి కాల్ చేశాను. 2:00 తర్వాత ఎవరినైనా యాంకర్‌ని పంపించండి. నేనేమనుకున్నాను, ఓ 4, 5 రోజుల తర్వాత నేనొచ్చాక పెట్టుకుందాంలే అనుకున్నా. కాకపోతే ఆ రోజే వెంటనే ఆయన రమ్మని చెప్పారు. ఎక్కడికి రావాలి అంటే, మణికొండ నా ఫ్లాట్‌కొచ్చేసేయండి అన్నారు. సరే అని స్టూడియోకి కాల్ చేసి, సరే నా బదులు ఎవరినైనా యాంకర్‌ని పంపించేసేయండి అని చెప్పేసి అన్నా. ఇది మాట్లాడిన తర్వాత మధ్యాహ్నం ఫోన్ చేశాను 1:00 ఒకసారి. అంటే 2:00 ఇంటర్వ్యూ కదా! స్టార్ట్ చేపిద్దాం ఇంకా అని చెప్పేసేసి మా వాళ్ళని కాల్ చేస్తే, ఎవరో సమ్ పర్సన్ లిఫ్ట్ చేశారు కాలు. లిఫ్ట్ చేసి ఎంఆర్ఐ అది చేయించుకుంటున్నారు సార్ అని చెప్పేసి చెప్పారు. అంటే సరే అయితే అన్నా. ఈవినింగ్ కాల్ చేసినా కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. సరే ఇంక వదిలేసా ఆ రోజుకి. మెసేజ్ పెట్టాను సార్ మీరు ఇవాళ ఇంటర్వ్యూకి రమ్మని చెప్పారు కదా! బట్ మీ కాల్ కనెక్ట్ అవ్వట్లేదు అని చెప్పి. నెక్స్ట్ డే ఫోన్ చేశా. ఫోన్ చేస్తే మార్నింగ్ లిఫ్ట్ చేయలా. ఈవినింగ్ ఫోన్ చేస్తే ఆహ్, అప్పుడు తెలిసింది నాకు ఈ విషయం. అసలు నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు ఆ టైంలో. వెంటనే ఛానెల్‌కి కాల్ చేసి చెప్పా. ఇలా అంటా అని చెప్పేసేసి. చెప్పాం గానీ మేము బయటకి న్యూస్ రానివ్వలేదు. ఎందుకంటే అందులో ఎంతవరకు నాకు తెలిసింది కూడా చాలా నాకు తెలిసింది కూడా చాలా అఫీషియల్ కాల్ అది. అయినా గానీ మేము బయటకి రానివ్వలేదు. వితిన్ 1 అవర్‌లో చూస్తే అన్ని ఛానెల్స్‌లో ఇదే న్యూస్. అసలు నేను ఆ రోజు నైట్ నిద్రపోలేదు. అంటే నిన్న మధ్యాహ్నం నాతో అంత మంచిగా మాట్లాడిన పర్సను ఇవాళ హ్యాంగ్ చేసుకున్నారంటే అది ఎట్లా అనిపిస్తది ఎవరికైనా గానీ. బట్ దట్ టూ నాకు ఉన్న మీడియాలో ఉన్న సర్కిల్ గానివ్వండి, ఇండస్ట్రీలో ఉన్న సర్కిల్‌లో గానివ్వండి, చందు గారి గురించి చాలామంది చాలా పాజిటివ్‌గా చెప్పారు. ఇలా, ఇలా అని జెప్పేసేసి. బట్ అలాంటి పర్సన్ ఫ్యామిలీతో అలా ఉండడం, వాళ్ళ వైఫ్ అలా మాట్లాడడం అతని గురించి అండ్ ఎట్ ది సేమ్ టైమ్ ఇలా ఆయన ఇలా చేసుకోవడం అనేది మట్టుకు నిజంగా బాధాకరం. చాలా బాధాకరమైన విషయం అండి. ఆ లోటు తీర్చలేం మనం. హ్మ్. ఇప్పుడు తను యాంగింగ్ చేసుకొని ఎళ్ళిపోయాడు. హ్మ్. మరి ఇప్పుడు ఉన్నోళ్ళ పరిస్థితి ఏంటి అసల? హ్మ్. ఆ! ఇప్పుడు సరే పాపం తనేమి హ్యాపీగా ఉంది సార్. పెళ్లి చేసుకుంది. 2015లో పెళ్లి చేసుకొని లేదు హ్యాపీగానే ఉందండి. హ్మ్. హ్యాపీగానే ఉంది. ఈ తిన్నుతో ఇలా అయిన తర్వాత అప్పుడు అదే సార్ ప్రాబ్లమ్స్ 5 సంవత్సరాలు. ఒక భార్యాభర్తల రిలేషన్ అనేది 5 సంవత్సరాలేనా చెప్పండి. హ్మ్. ఇది కరెక్ట్. క అంటే కలిసొచ్చే కాలానికి 3 ముళ్ళని జెప్పేసి అంటారు. అలాంటిది ఆ 3 ముళ్ళు వేసి ఆమెతో ఎట్లా అయిందంటే ఇద్దరు పిల్లల్ని కనగానే ఆమె బోరొచ్చేసిందా పాపం? బోరొచ్చిందని గాదండి. అదేదో అంటారు గదా! ప్రేమనేది గుడ్డిది అని జెప్పి. హ్మ్. సరే ఇప్పుడు వాళ్ళిద్దరూ ఇప్పుడు ఇది చనిపోయారు. ప్రేమేనా అయితే ఫైనల్‌గా? అది ప్రేమంటారు. దానికి నా నా దృష్టిలో దాన్ని కామం అని నేనంట. హ్మ్. ప్రేమని అనను. అది కామంతో జరిగిందే. అసలు తనకు సిగ్గుండాలి. ఆ పవిత్ర అనే ఆమెకు సిగ్గుండాలి. అంత పెద్ద పిల్లల్ని బెట్టుకొని, ఒకటే ఫ్లాట్‌లో పిల్లలు, ఒకటే ఫ్లాట్‌లో వీళ్ళిద్దరు. వా అబ్బాయి ఒక రూమ్‌లో, అమ్మాయి ఒక రూమ్‌లో, వీళ్ళిద్దరు ఒక రూమ్‌లో. తనకింత సిగ్గు, శరం ఉండాలి. చిన్న పిల్లలున్నారే, ఇదుండాలి. నాకే సొంత పైనుంచి కాల్స్ చేస్తే, చందు దగ్గర ఎవ్వరు రావద్దని చెప్పి వార్నింగ్‌లు గూడా ఇవ్వడం. నాకు తెలియదు ఇవన్నీ. నాకు ఇవన్నీ తెలిసినట్టయితే అప్పుడే నేను ఏదో ఒకటి చేస్తుండే. తర్వాత ఎవరు వార్నింగ్ ఎవరికిచ్చారు? ఈ పవిత్ర యాక్చువల్లీ చందు వాళ్ళ మా చెల్లెలు ఎళ్ళడం జరిగింది. హ్మ్. ఎళ్లి అక్కడ చెప్పిందంట, ఇట్లా నా భర్త ఇలా చేస్తున్నది అది ఇది అంటే, మేమేం చేయలేం అని ఆళ్ళ పిల్లలు గూడా అన్నారంట. వాళ్ళ పవిత్ర వార్నింగ్ గూడా ఇచ్చిందంట. కాదు. ఒక అఫీషియల్ వైఫ్‌కి ఒక అన్‌అఫీషియల్ పర్సన్ వార్నింగ్ ఇచ్చిందా? ఇచ్చింది. పాపం ఆమెది అమాయకత్వం అనుకోవాలా? ఈ జనరేషన్‌లో ఎవరున్నారు? అసలు గీసులు ఏమన్నా ఏం చేసుకుంటావో చేసుకో అని. అసలు ఇన్ని జరుగుతున్నా సరే ఇలాంటి దాని మీద యాక్షన్ తొందరగా తీసుకోవాలి. హ్మ్. హ్యూమన్ రైట్స్ గావచ్చు, పోలీసోళ్ళు గావచ్చు, ఏదన్నా గావచ్చు, ఇలాంటి సిస్టమ్ మారితే చాలా బావుంటది. ఇంకొకసారి ఇలాంటి న్యూసులు జరగకుండా ఇలాంటి
ఇలాంటివి కాకుండా ఏదైనా యాక్షన్ తొందరగా తీసుకుంటే బాగుంటది. ఉమ్, దీనికోసం మేము మీడియాలో ప్రయత్నించండి. ఇలా జరుగుతున్నాయి కదా, ఉమ్, ఇలా అయితే ఇలా పనిష్మెంట్ ఇచ్చేసేలాగా చట్టం తీసుకొస్తే చాలా బాగుంటుందని ఉమ్. నాకు సరే, అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒకటి విషయం, చాలా వరకు మన చందు గారి మెయింటెనెన్స్ కానివ్వండి, అతని ఫైనాన్షియల్స్ కానివ్వండి, మొత్తం అంతా కూడా పవిత్ర గారే చూసుకుంటున్నారని మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు నిజం మీరు చెప్పండి, ఓపెన్గా చెప్పండి సార్. ఎందుకంటే మీకు అన్నీ తెలుసు అని నాకు తెలుసు, కానీ మీ ఫ్రెండ్ని తక్కువ చేస్తున్నా అన్న ఫీలింగ్, గిల్ట్ మీకు చాలా ఉంది. అది మీరు కెమెరా ముందుకు వచ్చే ముందే నాతో చెప్పారు, కానీ ఇది చాలా మందికి తెలియాల్సిన విషయం. మీరు చెప్పండి. ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తా అండి. ఉమ్, ఇప్పుడు వాళ్ళు ఏదో వెళ్ళిపోయారు. ఉమ్, ఆ? ఇక వాళ్ళ గురించి, వెళ్ళిపోయిన వాళ్ళ గురించి, వాళ్ళ ఆత్మశాంతి కోసం ఏదో మనం శ్రద్ధాంజలి ఘటించి ఉంటే బాగుంటది. ఇవన్నీ అనవసరమైన మరి క్వశ్చన్స్. మీరు ఎందుకు వచ్చారు సార్ నేను బిలోగానే ఇంటర్వ్యూ లే ఇవ్వడానికి? కరెక్టే, ఓకే. అది ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాట్లాడాలండి. ఉమ్. ఇప్పుడు ఎవరికి పెడితే ఏముంది, ఏదో జరిగిపోయింది అంతే. అట్లా ఎట్లా అవుతుంది సార్? ఎవరెవరికి పెడితే మీరు నా క్వశ్చన్ సరిగ్గా వినలా. నేను శిల్ప గారు చందు గారి గురించి అడగలేదు, నేను పవిత్ర గారు చందు గారి గురించి అడిగాను, ఎవరికి ఎవరు పెడుతున్నారు అని చెప్పి. పవిత్ర గారే మొత్తం ఎక్కువ, అంటే మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు పవిత్రగా మనోడు అంత ఎఫెక్షన్ అవ్వడానికి, అంత ఎడిక్ట్ అయిపోవడానికి ప్రతి దానికి ఈ పవిత్ర అనే ఆంటీ ఎక్కువ సపోర్టింగ్ వల్లనే మనోడు స్ట్రాంగ్గా నిలబడ్డాడు. సో ఫైనాన్షియల్స్ అంతా కూడా పవిత్ర గారే ఇంకా చూసుకుంటారు. పవిత్ర గారే మ్యాక్సిమం. అంటే చందు ఏం తక్కువ, చందు దగ్గర కూడా ఓకే. ఉమ్, కానీ ఇక ఇక ఆశకు అనేది అంత ఉండదన్నమాట. ఉమ్, కానీ మనోడు సరే చూసుకుంది, పెట్టింది అన్నీ ఓకే. కానీ ఇక్కడ అని కూడా న్యాయం చేస్తే బాగుండేది. ఉమ్, న్యాయం చేస్తే బాగుండేది. ఇంకా డైవర్స్ అవ్వలేదు, ఏం అవ్వలేదు, అంతా అలా తెగించి అలా పెట్టడం అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు నా ఫ్రెండ్ని సమర్థించి మాట్లాడితే రేపు పొద్దున ఆడియన్స్ కూడా అరే నీ ఇంట్లో అక్క చెల్లెలు లేరా అని చెప్పి నన్ను కూడా అంటారు. ఉమ్, నాకు చాలా బాధగా ఉంది, మీకు తెలుసు. నాకు మ్యాక్సిమం తెలుసు, నాకు చాలా తెలుసు. బాధగా ఉంది. Yes, yes. కానీ కొంతమంది అన్న మారుతారు కదా. ఉమ్, ఎందుకంటే చనిపోయిన వాళ్ళ గురించి ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్టో ఏమో నాకైతే తెలియదు. కానీ ఉమ్. ఈవెన్ ఇప్పుడు బతుకున్న వాళ్ళన్నా మారుతారు కదా అనే ఉద్దేశంతో నేను చెప్తున్నా. కాదు సార్, ఇప్పుడు వాళ్ళిద్దరూ సపరేట్ అయిపోయారు చాలా రోజుల నుంచి, శిల్ప గారు చందు గారు. మరి డివర్స్ ఎందుకు అప్లై చేయలేదు? చందు గారు డివర్స్ ఇచ్చే ఆలోచన లేదా వైఫ్కి? ఇక అంత అది నాకు తెలియదండి, తెలియదు. ఎందుకంటే డివర్స్ కావాలంటే ఇద్దరు మ్యూచువల్ గా ఉండాలి, అవునా కదా. ఉమ్, ఇక్కడ ఇద్దరు పిల్లలు ఉన్నారు, లేకపోతే ఇద్దరు సైడ్ తప్పు ఉండాలి. ఉమ్, ఇంత జరుగుతున్నా సరే ఆ అమ్మాయి డైవర్స్ చేయడానికి రెడీ లేదు. సరేలే నా మొగుడే కదా, వస్తాడు కదా అనే ఆలోచనతోనే ఉంది పాపం తిక్కదా ఆ అమ్మాయి. ఉమ్, సరే తను చనిపోయిన తర్వాత నాకు ఇతను స్ట్రాంగ్గా ఉండి ఫ్యామిలీతో పాటు ఉంటే బాగుండే అది చెప్పారంటే కూడా వాళ్ళు. ఉమ్, అయిపోయింది, ఇది అయిపోయిందన్నా, నువ్వు ఏందో స్టేట్మెంట్లు ఇస్తున్నావు, అలా చేసుకోకంటే నేనేం పిరికోని కాదు, అంతా అలా చేసుకునేవాడిని కాదని చెప్పి కూడా చెప్పాడంట. ఉమ్, కానీ చెప్పాడంటే అదే వీళ్ళు కూడా అదే భరోసాతో ఉన్నారు, ఏం కాదు కదా, ఇంకా వచ్చేస్తాడు కదా, నా మొగుడు నా దగ్గరకు వస్తాడు, మా డాడీ నా దగ్గరకు వస్తాడు అనే ఉద్దేశంతో పిల్లలు, తను, వాళ్ళ పేరెంట్స్ అందరూ ఉన్నారంట. అప్పట్లోనే ఇలా అయిపోయిందని షాక్ వాళ్ళందరూ. సరే, ఇప్పుడు మామూలుగా మీరు అన్నట్లుగా అదే బెంగళూరు నుంచి వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళారా, డైరెక్ట్గా ఫ్లాట్కి వెళ్ళిపోయారా? ఎప్పుడు అంటున్నారు మీరు? చనిపోయే ముందు రోజు. చనిపోయే ముందా? లే ఫ్లాట్కి, లే హాస్పిటల్ నుంచి ఫ్లాట్. హాస్పిటల్ నుంచి ఫ్లాట్. ఎందుకంటే నేను కాల్ చేసాను, మధ్యాహ్నం నుంచి మణికొండలో అవైలబుల్ ఉంటానండి. అదే చెప్పాను కదా, హాస్పిటల్లో అన్కాన్షియస్ అయిపోయి, మార్నింగ్ అన్కాన్షియస్ అయిపోయి దాని తర్వాత మిర్రర్స్ బ్రేక్ చేయడం అవన్నీ చేసి అలా చేసి అంటే హాస్పిటల్ వాళ్ళు చెప్తున్నారు. అంటే మెంటల్ కండిషన్ బాగాలేదంటారా? కండిషన్ ఏం కాదు, కొంచెం హెల్త్ ఇష్యూ అయితే ఉండేది. అది కాదండి, దాన్ని ఏమంటారంటే ఇప్పుడు మనకు కావాల్సిన వ్యక్తి, అది కామంతో కావచ్చు, దేంతో కావచ్చు, ఇప్పుడు మనం ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నాం, ఆ వ్యక్తి లేరనేసరికి కొంచెం ఎవరికైనా అది అలా అయిపోతుంది కదా. అలా చేసాడు, దానివల్ల పిచ్ అని అదని ఇదని పేపర్లో న్యూస్లో అదే పదే పదే చూపిస్తున్నారు. దానివల్ల కూడా తను కొంచెం డిస్టర్బ్ అయ్యాడు. దానివల్ల కూడా సగం ఇవి ఇలా చూపించడము, పవిత్ర నువ్వే చంపడము, దాని తర్వాత ఇవన్నీ దీనివల్ల కూడా కొంచెం డిస్టర్బ్ అయ్యాడు. ఇది కూడా ఒక రీజనే తను చనిపోవడానికి. కానీ నేను చెప్పేది ఒకటే, సరే తను మధ్యలో వచ్చింది, మధ్యలో చనిపోయింది, కానీ తను బతికి ఉన్న ఇప్పుడు సరే ఆ లైఫ్ ఎంజాయ్ చేసిండో ఏం చేసిండో అంతా అయిపోయింది. వీళ్ళకి న్యాయం చేస్తే బాగుండేది.
చనిపోయేది లేకుండా మామ చందు, నువ్వు 100% నువ్వు చనిపోయేది లేకుండా మామ, నువ్వు బతికేది ఉండే 100%. ఇక్కడ ఫ్యామిలీ ఉంది మామ, మొత్తం నీకు ఫ్యామిలీ ఉంది, చిన్న పిల్లలు ఉన్నారు, నువ్వు బతికితే చాలా బాగుంటుండే. ఇదొక్కటే నువ్వు చాలా తప్పు పని చేసినావు. సో సూర్య గారు ఇక్కడ ఒక విషయం అడుగుతాను నేను. జనరల్‌గా వీళ్ళిద్దరూ అంటే ఆయన ఎలా చెప్పారంటే వీడియోలో, యెస్ మేము అఫీషియల్‌గా అనౌన్స్ చేద్దాం అనుకున్నాం ఈ విషయాన్ని. ఒక యాంకర్‌తో మాట్లాడినప్పుడు నేను ఆ ఇంటర్వ్యూ చూసాను. ఇంకొద్ది రోజుల్లో తను నా భార్య అని చెప్పేసి చెప్పారు. అది ఎంతవరకు నిజం? వాళ్ళిద్దరు నిజంగానే పెళ్లి చేసుకుందాం అనుకున్నారా? వాళ్ళిద్దరూ ఏంటంటే పేరుకు మాత్రం లివింగ్ రిలేషన్‌షిప్పే, కానీ ఒక భార్యాభర్తలాగానే కలిసున్నారు. హ్మ్. ఇంకొక ఈ యాక్సిడెంట్ అవ్వకపోతే ఒక 2-3 డేస్‌లో వాళ్ళ మ్యారేజ్ గూడా, అంటే ఇక్కడ డైవర్స్ ఇవ్వకముందే మ్యారేజ్ చేసుకోవడానికి గూడా రెడీ. ఏమైనా సరే ఫేస్ చేసి, అంటే తను ఆ పవిత్ర అనే ఆమె డేర్‌నెస్, హ్మ్. ఏదైనా చూసుకుందాం, పైసా ఉంది గదా అన్న అహంకారం, హ్మ్. నా వైపు ఉన్నాడు గదా తిను అనేది అహంకారం, అతన్ని మొత్తం ఇలా పిడికిల్లో పట్టేసుకుంది చందుని. హ్మ్. ఒక 2-3 డేస్‌లో మ్యారేజ్ గూడా చేసుకొని బెంగుళూరు వెళ్ళిపోదాం అనే ఆలోచనలో గూడా ఉండేవాళ్ళు. ఈ చందు గారి గురించి ఇవన్నీ పక్కన పెడితే పవిత్ర గారు ఎలాంటి వాళ్ళు అసలు పర్సనల్‌గా? ఎందుకంటే చందు గారు అనే టాపిక్ లేకుండా అసలు పవిత్ర గారి నేచర్ ఎలాంటిది? పవిత్ర గారికి ఐ మీన్ ఒక్కరితోనే గాదు, హ్మ్. ఆల్రెడీ ముగ్గురు, నలుగురితో ఎఫ్ఐఆర్ ఉందని ఇంతకుముందు. ఆ తెలుగు ఆర్టిస్ట్ గాదు తను, హ్మ్. కన్నడ ఆర్టిస్ట్. కన్నడ, బెంగుళూరు నేను గూడా తన గురించి తెలుసుకుంది ఏందంటే, ఆల్రెడీ హస్బెండ్ ఉన్నాడు, హస్బెండ్‌ని వదిలేసింది. కన్నడలో గూడా ఇద్దరు, ముగ్గురితో ఎఫ్ఐఆర్ ఉంది. దాని తర్వాత ఇక్కడికొచ్చిన తర్వాత గూడా ఈ చందు ఫిఫ్త్ నెంబర్ ఏమో ఐ థింక్ నాకు తెలిసి. ఇక హ్మ్. చందు ఏదో బాగా ఎఫెక్షన్ అయిపోయి ఒకటే దాంట్లో ఉండడం వల్ల అసలు బ్రదర్ క్యారెక్టర్ నుంచి తప్పుకోవడానికి గూడా రీజన్ గూడా పవిత్ర అనే ఆమెనే, హ్మ్. ఆ ఆంటీయే. అది కాదు, బెంగుళూరులో హస్బెండ్‌ని వదిలేసారు అని మీరు చెప్తున్నారు. కానీ మొన్న రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో వాళ్ళ హస్బెండ్ పిల్లలతో వాళ్ళ హస్బెండ్ గూడా మాట్లాడారు కదా! మీడియా ముందు మాట్లాడక ఏం చేస్తాడు? మాట్లాడడం కాదు, అలాంటి భార్యనే కావాలని కోరుకుంటున్నాడు ఆయన. హ్మ్. ఆయన తిక్కనా? వెర్రా? లేకపోతే ఏమంటారు మీరే చెప్పండి. అంటే అంతా కూడా, అంటే విలేజ్ మనస్తత్వం అతనిది. మీరు హ్మ్. చూసారు. హ్మ్. ఇగ ఒకసారి కెమెరా ముందుకొచ్చేసరికి ఏం చెప్పాలో అర్థం కాక నాకు ఇలాంటి భార్య కావాలని చెప్పి మళ్ళీ కోరుకుంటున్నాడు. హ్మ్. ఇలాంటి చెత్త ముండ రావాలని చెప్పి ఎవరైనా కోరుకుంటారా? హ్మ్. అతనికి తెలియదు అతనేం మాట్లాడుతున్నాడో కూడా అతనికి అర్థం కావట్లేదు. హ్మ్. ఆల్రెడీ అతనికి కూడా తెలుసు తను ఇలాంటిది, ఇట్లా అని తెలుసు. తెలిసినా కూడా చెప్పుకోలేడు గదా! హ్మ్. చెప్పుకోగలుగుతారా ఎవరన్నా? తెలుసు, ఆల్రెడీ ప్రపంచానికే తెలుసు ఇగ ఆయన ఏం జెప్తాడు? ఆల్రెడీ ఇంతకు ముందు గూడా వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ ఉంది అని నేనైతే ఇన్నా. విన్నారు కానీ మీకు తెలియదు. చూడలేదు. ఇగో ఒకటి అంటే లైట్ తీసుకోవచ్చు. 3, 4 అంటే కావాలనైతే ఎవరైనా చెప్పరు గదా! హ్మ్. కావాలనైతే బ్లేమ్ జేయరు గదా! ఓకే. మరి మీకు ఒక్కదాన్నయితే తెలిసినప్పుడు ఈ విషయం చందు గారికి తెలీదా? ఎవరికి? తెలిసినా సరే చెప్పాను గదా! కామంతో కూడుకున్న దాన్ని, దాన్ని ఎవరేం మార్చలేరు. హ్మ్. ప్రేమను మార్చొచ్చు, కామాన్ని మార్చలేం మనం. కామంతో ఉండే ఆ కోరికల్ని మనం మార్చలేం. అంతే. వాళ్ళంతే. మారరు, ఎవరైనా అంతే ప్రపంచంలో. సో, ఫైనల్‌గా వాళ్ళ ఫ్యామిలీకి మీ సపోర్ట్ ఎంత వరకు ఉంటుంది? నా సపోర్ట్ నేను చెప్పను. ఆల్రెడీ నిన్న మాట్లాడే వాళ్ళతో హ్మ్. కలిసాను గూడా. హ్మ్. వేరే టీవీ వాళ్ళు గూడా లైవ్‌లో నాతో మాట్లాడిచ్చారు. హ్మ్. నేనేం సపోర్ట్ జేయాలో నాకు తెలుసు. నా మనసులో ఉంది. హ్మ్. నా ఫ్రెండ్ తరపున గాదు నేను సపోర్ట్ జేసేది. హ్మ్. నేను చెల్లెలు అనుకున్నా. నన్నయ్య అని పిలిచింది. హ్మ్. నేనేం జేయాలో నా చెల్లెకి నేను జేస్తా. సో, ఎనీవేస్ థ్యాంక్ యూ సూర్య గారు. అంటే మీరున్న పెయిన్‌లో, మీరున్న బిజీ టైమ్‌లో గూడా వచ్చి మాకు చందు గారి గురించి చెప్పారు. అండ్ అంటే ఒక బాధ్యతాయుతంగా ఇలాంటి విషయం గురించి స్పందించారు. నాట్ ఓన్లీ మా ఛానల్, మీరు బయట గూడా నేను మీ బైట్స్ చూసాను. చక్కగా ఎక్కడికక్కడ మాట్లాడుతున్నారు. అండ్ మీ హెల్పింగ్ నేచర్ గురించి ఆల్రెడీ మాకు తెలిసిందే. ఎందుకంటే చాలామంది ఆర్గనైజర్స్‌కి కానివ్వండి, ఎన్నో వాటికి మీరు హెల్ప్ చేస్తున్నారు. అలాంటిది మీ చెల్లెలకి మీరు హెల్ప్ చేస్తారని చెప్పేసి మేము డెఫినెట్‌గా ఆశిస్తున్నాము. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ.